ఒక గర్భవతి అయిన భార్య ఆమె భర్త ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమనుకుంటున్నావు? అబ్బాయి పుడతాడనా అమ్మాయినా? భర్త అంటున్నాడు, అబ్బాయి అనుకో, వాడికి లెక్కలు నేర్పుతాను, ఇద్దరం గేమ్స్ ఆడుకుంటాం, స్విమ్మింగ్ నేర్పుతా, చెట్లెక్కడం నేర్పుతా, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్పుతా. ఇంకా భార్య, చాలు చాలు, మరి అమ్మాయి పుడితే? భర్త, అమ్మాయి అయితే ఏం నేర్పవలసిన అవసరం లేదు, అదే నాకు నేర్పుతుంది. నేనేం తినాలి, ఏం తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఒక రకంగా మా అమ్మలాగా అన్నమాట. ఇంకా నేను దానికి ప్రత్యేకంగా ఏం చేయకపోయినా నన్ను హీరోలా చూసుకుంటుంది. నన్ను ఎవరైనా బాధ పెట్టారనుకో, వాళ్ళని అస్సలు క్షమించదు, ఎదురు తిరుగుతుంది. భర్త దగ్గర కూడా నా గురించి గొప్పగా చెప్తుంది, మా నాన్న నా కోసం అది చేశాడు, ఇది చేశాడు అని. ఆ మాటికి భార్య ఇలా అంటుంది, సో అమ్మాయి అయితే ఇవన్నీ చేస్తుంది, అబ్బాయి అయితే చేయడంటారు, అంతే కదా? భర్త, కాదు, అబ్బాయి అయితే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకుని చేస్తాడు, అమ్మాయికి బై బర్త్ వచ్చేస్తాయి. భార్య, అదేం శాశ్వతంగా మనతోనే ఉండిపోదు కదా? భర్త, ఉండదు, కానీ మనం దాని గుండెల్లో ఉండిపోతాం, అందుకని అది ఎక్కడ ఉంది అన్నది సమస్య కాదు. అందుకని ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు. కూతురంటే కూడికిలా తీసివేతల లెక్క కాదని వాకిట్లో పెరిగే తులసి మొక్క. కూతురంటే దించేసుకోవాల్సిన బరువు కాదు, నీ ఇంట్లో వెలిసిన కల్పతరువు. కూతురంటే భద్రంగా చూడవలసిన గాజుబొమ్మ కాదు, నీ కడుపున పుట్టిన మరో అమ్మ. కూతురంటే కష్టాలకు కన్నీళ్లకు వీలునామా కాదు, కల్మషం లేని ప్రేమకు చిరునామా. కళ్యాణం అవగానే నిన్ను విడిచి వెళ్ళినా పరిగెత్తుకొస్తుంది నీకు ఏ కష్టం వచ్చినా. తన ఇంటి పేరు మార్చుకున్నా కడదాకా వదులుకోదు, పుట్టింటి పైన ప్రేమను కొడుకులా కాటి వరకు తోడు రాకపోయినా అమ్మాయి నీకు ప్రసాదం పంచగలదు. మరో జన్మ కూతుళ్లను ఏ ఇల్లైనా అవుతుంది, దేవతలు కొలువున్న కోవెల. కూతుర్ని కన్న ఏ తండ్రి అయినా గర్వపడాలి, యువరాణిని కన్న మహారాజుల